Hi friends, welcome back to my channel Annapurna Creations. January and February month current affairs in Telugu. If anyone not subscribe my channel, please subscribe and tap the bell icon also. సాగర గర్భంలో చైనా డ్రోన్లు. హిందూ మహాసముద్రంలో భారత ఆధిపత్యానికి సవాల్ విసిరేలా చైనా కొత్త ఎత్తుగడలు వేస్తుంది. గుట్టు చప్పుడు కాకుండా ఈ సాగరంలో జలాంతర డ్రోన్లను భారీగా మోహరించింది. సీవింగ్ అనే ఈ సాధనాలు నెలల తరబడి రహస్యంగా కార్యకలాపాలు సాగించగలవు. ప్రత్యర్థి యుద్ధ నౌకల కదలికలపై సమాచారాన్ని సేకరించేందుకు ఇవి ఉపయోగపడతాయని రక్షణ విశ్లేషకుడు హెచ్ఐ సటన్ పేర్కొన్నారు. ఆస్ట్రేలియా జాతీయ గీతం మారింది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ ఆనందోత్సాహాలతో కొత్త సంవత్సరానికి స్వాగతం చెబుతున్న వేళ ఆస్ట్రేలియా మరొక నూతన మార్పును ఆహ్వానించింది. తమ పురాతన సంస్కృతి వారసత్వాలను మరింతగా ప్రతిబింబించేలా ఆ దేశ జాతీయ గీతంలో మార్పులు చేసింది. ప్రస్తుత కాలమాన పరిస్థితులకు అనుగుణంగా అడ్వాన్స్ ఆస్ట్రేలియా ఫేర్ అని ఆ దేశ జాతీయ గీతంలోని కొన్ని పదాల్లో మార్పులు చేశారు. తమ దేశంలో ప్రాచీన కాలం నుండి నివసిస్తున్న ఆదిమ తెగలకు చారిత్రాత్మక రాజకీయ ప్రాధాన్యత కల్పించేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇటీవల కృషి చేస్తుంది. ఇందులో భాగంగానే తాజాగా జాతీయ గీతంలో ఈ మార్పులు చేశారని ఆ ప్రభుత్వం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్కు 3 అవార్డులు. పేదలు సౌకర్యంగా నివసించే సొంతింటి కోసం సుదీర్ఘకాలం నిరీక్షించే పరిస్థితి తమ ప్రభుత్వం మార్చివేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అంతర్జాతీయ గృహ సాంకేతిక సవాళ్ల కార్యక్రమం కింద ఇండోర్, రాజ్కోట్, చెన్నై, రాంచీ, అగర్తలా, లఖ్నవూర్ 1000 చొప్పున గృహాల నిర్మాణం కోసం ఉద్దేశించిన లైట్ హౌస్ ప్రాజెక్టును ప్రధాని ప్రారంభించారు. వర్చువల్ మాధ్యమంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం జగన్ సహా 5 రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. లైట్ హౌస్ ప్రాజెక్టు కింద ఇల్లు నిర్మాణానికి తక్కువ సమయం పడుతుందని చెప్పారు. దేశంలో స్థిరాస్తి రంగాన్ని బలోపేతం చేసేందుకు నిరంతరం ప్రయత్నాలు జరుగుతున్నాయని వెల్లడించారు. రైల్వే బోర్డుకు కొత్త చైర్మన్గా సునీత్ శర్మ. రైల్వే బోర్డుకు కేంద్రం కొత్త చైర్మన్ను నియమించింది. తూర్పు రైల్వే మాజీ జనరల్ మేనేజర్ సునీత్ శర్మను రైల్వే బోర్డు నూతన చైర్మన్ సీఈఓగా ఎంపిక చేసింది. ప్రస్తుత చైర్మన్గా కొనసాగుతున్న వినోద్ కుమార్ యాదవ్ పదవీకాలం ముగియటంతో ఆ బాధ్యతలను సునీత్కు అప్పగించారు. సునీత్ శర్మ 1978 బ్యాచ్కి చెందిన స్పెషల్ క్లాస్ రైల్వే అప్రెంటిస్ అధికారి. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్ 2020. దక్షిణాది చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయకులుగా పేరు పొందిన నాగార్జున, అజిత్, మోహన్ లాల్, శివరాజ్ కుమార్లకు అరుదైన గౌరవం దక్కింది. మోస్ట్ వర్సిటైల్ యాక్ట్రెస్గా వీరి నలుగురికి దాదాసాహెబ్ ఫాల్కే 2020 అవార్డు వరించింది. నూతన సంవత్సరాదిని పురస్కరించుకుని తాజాగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్ 2020 జాబితాను ప్రకటించారు. డియర్ కామ్రేడ్ చిత్రానికి గాను టాలీవుడ్ నుండి ఉత్తమ నటిగా రష్మిక, ఉత్తమ నటుడిగా నవీన్ పోలిశెట్టి, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ అవార్డులను దక్కించుకున్నారు. అందాల లోయలో కారుచిచ్చు. ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్, మణిపూర్ సరిహద్దుల్లో కారుచిచ్చు భయపెడుతుంది. నాగాలాండ్లోని అత్యంత ఆకర్షణీయమైన ప్రాంతాల్లోని ఒకటైన జుకోవా లోయలో 3 రోజుల కిందట మొదలైన ఈ దావాగ్ని అంతకంతకు పెరుగుతోంది. గురువారం మంటల అదుపులోకి వచ్చినట్లే కనిపించినా ఆ తర్వాత పొరుగున ఉన్న మణిపూర్కు కారుచిచ్చు వ్యాపించింది. ఈ రాష్ట్రంలోని సేనాపతి జిల్లాలో ఉన్న అడవులకు దావాగ్ని వ్యాపించడంతో మణిపూర్ ప్రభుత్వం అప్రమత్తమైంది. మంటలను అదుపు చేసేందుకు ఎన్డీఆర్ఎఫ్ సైన్యం సాయం కోరింది. మార్స్ మిషన్ కోసం CO2 బ్యాటరీలు. కార్బన్ డయాక్సైడ్ మానవాళికి పెద్దగా ఉపయోగపడని వాయువు. కానీ ఇదే భవిష్యత్తులో ఇంధన వనరై వేల కోట్ల రూపాయల ఖర్చును తగ్గించనుంది. ఈ దిశగా ఐఐటీ హైదరాబాద్ పరిశోధకులు ప్రయత్నిస్తున్నారు. CO2తో బ్యాటరీలు తయారు చేయడానికి సంకల్పించారు. ఈ పరిశోధనలో సానుకూల ఫలితాలు సాధించారు. ఎప్పటికప్పుడు వినూత్న పరిశోధనలు చేస్తూ ప్రత్యేకత చాటుకుంటుంది ఐఐటీ హైదరాబాద్. తాజాగా కెమికల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన సహాయ ఆచార్యుడు చంద్రశేఖర్ శర్మ ఆధ్వర్యంలో CO2 బ్యాటరీలు రూపొందిస్తుంది. ప్రస్తుతం వినియోగిస్తున్న లిథియం అయాన్ బ్యాటరీల స్థానంలో వీటిని ఉపయోగిస్తారు. అంతేకాదు మార్స్ మిషన్ కోసం వాడనున్నారు. ఇవి వాతావరణంలో CO2ను వినియోగించుకుంటాయి. ప్రవాస భారతీయుడి గిన్నీస్ రికార్డ్. యూఏఈలో నివాసముంటున్న ఓ భారతీయుడు భారీ గ్రీటింగ్ కార్డుతో గిన్నీస్ రికార్డు నెలకొల్పారు. యూఏఈ పాలకుడు, ఉపాధ్యక్షుడు, ప్రధాని షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్
మక్తూమ్ అధికారాన్ని చేపట్టి 15 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 8.2 చదరపు మీటర్ల భారీ గ్రీటింగ్ కార్డును చెన్నైకు చెందిన రామ్ కుమార్ సారంగపాణి రూపొందించినట్లు దుబాయ్ మీడియా వెల్లడించింది. దీన్ని షేక్ మహమ్మద్కు అంకితమించినట్లు తెలిపింది. యమన్ ఎయిర్పోర్ట్లో భారీ పేలుడు. యమన్లోని ఏడెన్ నగర విమానాశ్రయంలో భారీ పేలుడు జరిగింది. దేశంలో కొత్తగా ఏర్పాటైన కేబినెట్ మంత్రులతో కూడిన విమానం రావడానికి కొంచెం ముందు ఈ పేలుడు సంభవించినట్టు ఎయిర్పోర్ట్ అధికారులు చెప్పారు. పేలుడుకు కారకులు వివరాలు తెలియలేదు. పేలుడులో 22 మంది పౌరులు మరణించగా 50 మంది గాయపడ్డారు. పేలుడు సమాచారం తెలియగానే ప్రధాని, ఇతర మంత్రులను వెంటనే ఎయిర్పోర్ట్ నుంచి నగరంలోని ప్యాలెస్కు తరలించారు. అయితే ప్యాలెస్కు సమీపంలో కూడా మరొక పేలుడు సంభవించినట్లు అధికారులు తెలిపారు. నెల్లూరు జిల్లా వాసికి జాతీయ నైటింగేల్ పురస్కారం. నెల్లూరు జిల్లా తడా మండలంలోని చినమాంబొట్లకు చెందిన డాక్టర్ పద్మజ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్ఠాత్మక జాతీయ ఫ్లోరెన్స్ నైటింగేల్ పురస్కారానికి ఎంపికయ్యారు. ఆమె తిరుపతి స్విమ్స్ నర్సింగ్ కళాశాలలో ఆచార్యులుగా, వైస్ ప్రిన్సిపల్గా విధులు నిర్వహిస్తున్నారు. నర్సింగ్ విద్యా రంగంలో ఆమె అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా పురస్కారానికి ఎంపిక చేశారు. త్వరలోనే రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నారు. ఒకవైపు విద్యారంగంలో సేవలందిస్తూనే మరోవైపు భర్త స్విమ్స్ వైద్యుడు మునుస్వామి సహాయంతో చినమాంబొట్లలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గ్రామంలో అన్నదాన ట్రస్ట్ ఏర్పాటు చేసి భవన నిర్మాణం సైతం పూర్తి చేశారు. నర్సింగ్ రంగానికి ఉపయోగపడేలాగా వూండ్ మేనేజ్మెంట్ ఫర్ నర్సింగ్, టెక్స్ట్ బుక్ ఆఫ్ చైల్డ్ హెల్త్, టెక్స్ట్ బుక్ ఆఫ్ నర్సింగ్ ప్రొసీజర్ తదితర పుస్తకాలు రచించారు. 4 రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కలకలం. కరోనాతో ఇప్పటికే దేశం సతమతం అవుతుంటే తాజాగా 4 రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వ్యాప్తి ఆందోళన కలిగిస్తుంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్లో వెలుగు చూసిన ఈ వైరస్ క్రమంగా ఇతర రాష్ట్రాలకు పాకుతోంది. తాజాగా కేరళ, హిమాచల్ ప్రదేశ్లోనూ ఈ వైరస్ను గుర్తించారు. దీంతో ఈ వైరస్ బారిన పడిన రాష్ట్రాల సంఖ్య 4కు చేరుకుంది. కేరళలోని కొట్టాయం, అలప్పుంజు జిల్లాల్లోని బర్డ్ ఫ్లూను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఈ పరిణామంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. ఇటీవల ఈ 2 జిల్లాల్లో అనేక బాతులు, కోళ్లు మృత్యువాత పడ్డాయి. వాటి నమూనాలను పరీక్షల నిమిత్తం భోపాల్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్కు పంపించారు. ఇందులోని బర్డ్ ఫ్లూ వైరస్ ఉన్నట్లు తేలిందని అధికారులు తెలిపారు. మహిళలకు షీ క్యాబ్ పథకం. షీ క్యాబ్ పథకం ద్వారా లబ్ధి పొందిన మహిళల కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటూ మిగతా జిల్లాల్లోనూ ఈ పథకం అమలుకు స్ఫూర్తిగా నిలవాలని ఆర్థిక మంత్రి హరీశ్ రావు సూచించారు. పైలట్ ప్రాజెక్ట్ కింద రాష్ట్రంలోని తొలిసారిగా ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లాలో సోమవారం 18 మంది మహిళలకు మంత్రి కార్లను పంపిణీ చేశారు. ఇందుకోసం రాయితీ కింద ప్రభుత్వం 83.77 లక్షలు విడుదల చేసిందని ఆయన పేర్కొన్నారు. పరిశ్రమ యాజమాన్యంతో మాట్లాడి కార్లను వారి వద్ద కిరాయికి ఉంచేలా చూస్తామన్నారు. తద్వారా ప్రతి నెల నిర్ణీత మొత్తం అందే అవకాశం ఉంటుందన్నారు. ఇక్కడ వచ్చే ఫలితాలను బేరీజు వేసి ఇతర జిల్లాల్లోనూ పథకాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని హరీశ్ రావు తెలిపారు. ఒహియో సెనేట్కు తొలి భారత సంతతి వ్యక్తి. అగ్రరాజ్యంలోని ఒహియో రాష్ట్ర చట్టసభ సభ్యునిగా తొలిసారి ఒక భారత సంతతి వ్యక్తి ఎన్నికయ్యారు. 29 ఏళ్ల వయసులోనే నీరజ్ జే అంతానీ ఒహియో సెనేట్కు ఎన్నికైన తొలి ఇండియన్ అమెరికన్గా చరిత్ర సృష్టించారు. ఆ రాష్ట్రంలోని 6th డిస్ట్రిక్ట్ ప్రాంతం సెనేటర్గా స్థానిక కాలమానం ప్రకారం సోమవారం ఆయన ప్రమాణం చేశారు. 4 సంవత్సరాల పాటు ఆయన ఆ పదవిలో ఉంటారు. రిపబ్లిక్ పార్టీ సభ్యుడైన ఆంతనీ 2014 నుండి ఇప్పటి వరకు 42వ ఒహియో హౌస్ డిస్ట్రిక్ట్కు అధికార ప్రతినిధిగా వ్యవహరించారు. భారత్లో బ్రిటన్ హైకమిషనర్గా అలెక్స్ ఎలిస్. భారత్లో బ్రిటన్ నూతన హైకమిషనర్గా అలెక్స్ ఎలిస్ నియమితులయ్యారు. ఈ మేరకు విదేశీ కామన్వెల్త్ డెవలప్మెంట్ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. 53 ఏళ్ల అలెక్స్ ప్రస్తుతం బ్రిటన్ కేబినెట్లో డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ సలహాదారుగా ఉన్నారు. భారత్ హైకమిషనర్గా ఉన్న ఫిలిప్ బార్టన్ బ్రిటన్ ప్రభుత్వ ఆదేశాల మేరకు గత ఏడాది స్వదేశానికి వెళ్లిపోయారు. ఎఫ్సిడిఓ శాశ్వత కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. ఈ నెలలోనే అలెక్స్ ఎలిస్ బాధ్యతలు స్వీకరిస్తారని ఎఫ్సిడిఓ ప్రకటనలో తెలిపింది.
ట్రంప్ ట్విట్టర్ ఖాతా లాక్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఖాతాను ట్విట్టర్ లాక్ చేసింది. క్యాపిటల్ భవనంలోకి ట్రంప్ మద్దతుదారులు దూసుకెళ్లి కాల్పులు జరిపిన నేపథ్యంలో ట్విట్టర్ ఖాతా లాక్ అవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ క్రమంలో తమ నియమాలకు విరుద్ధంగా చేసిన ట్వీట్లను తొలగించాలని ట్విట్టర్ ట్రంప్ను కోరింది. ట్వీట్లు తొలగించకపోతే ట్రంప్ ఖాతా లాక్ చేసే ఉంటుందని తెలిపింది. ఈ నేపథ్యంలో ట్రంప్ చేసిన 3 ట్వీట్లను తొలగించింది. సూర్యుడిపై భారీ విస్ఫోటనం. జనవరి 2న సూర్యుడి దక్షిణార్ధగోళంలో 2 అయస్కాంత ఫిలమెంట్లు విస్ఫోటనం చెందినట్లు నాసా తెలిపింది. ఈ 2 భారీ పేలుళ్లతో అనేక ఉద్గారాలు అంతరిక్షంలో వెలువడినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే ఈ ఉద్గారాల్లో కొన్ని భూమిని ఢీకొట్టవచ్చని అంతరిక్ష పరిశోధకులు భావిస్తున్నారు. దీని ప్రభావంతో భూమిపై రేడియో అయస్కాంత తరంగాలు ఒడిదుడుకులకు లోనవుతున్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. సూర్యుడు కరోనా నుండి ప్లాస్మా అయస్కాంత తరంగాలు పేలడాన్నే కరోనిల్ మాస్ ఎజెక్షన్ అంటారు. ఈ 2 CMEల బరువు బిలియన్ టన్నుల్లో ఉంటుంది. వీటిల్లో మొదటి CME నెమ్మదిగా ప్రయాణిస్తుండగా రెండో CME సూర్యుడి నుండి వేగంగా కదులుతోందని పరిశోధకులు చెబుతున్నారు. అయితే ఈ ఉద్గారాలకు అయస్కాంత శక్తి ఉంటుంది. అందువల్ల అవి మరింత బలంగా తమ ప్రభావాన్ని చూపవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ ఉద్గారాలు సూర్యుని నుండి దూరంగా వెళ్లే కొలది పరిమాణంలో పెద్దవిగా మారతాయని పరిశోధకులు పేర్కొన్నారు. ఏదేమైనా ఈ సౌర పేలుళ్ల వల్ల అంతరిక్ష వాతావరణం ఒడిదుడుకులకు లోనవ్వవచ్చని నాసా వెల్లడించింది. ఏపీ హైకోర్టు సీజేగా జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి ప్రమాణం. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి ప్రమాణం చేశారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బుధవారం ఉదయం నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆయనతో ప్రమాణం చేయించారు. జస్టిస్ ఏకే గోస్వామి నవ్యాంధ్రప్రదేశ్ హైకోర్టుకు రెండో ప్రధాన న్యాయమూర్తి. యాదాద్రిలో లక్ష్మీ పుష్కరిణి. యాదాద్రి పుణ్యక్షేత్రం దిగువన తీర్చిదిద్దుతున్న పుష్కరిణిని ఇక మీదట లక్ష్మీ పుష్కరిణిగా వ్యవహరించనున్నారు. యాదాద్రి అభివృద్ధి పనుల్లో భాగంగా ఇక్కడ 2 పుష్కరిణులు ఏర్పాటవుతున్నాయి. దైవారాధన కోసం కొండపై విష్ణు పుష్కరిణి పునరుద్ధరణతో పాటు భక్తుల పుణ్యస్థానాల కోసం కొండ క్రింద పుష్కరిణి నిర్మిస్తున్న విషయం తెలిసిందే. 5.30 కోట్లతో విష్ణు పుష్కరిణి పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హిమా కోహ్లీ ప్రమాణం. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హిమా కోహ్లీ ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం 11:55 రాజ్భవన్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై ఆమెతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, హైకోర్టు న్యాయమూర్తులు, పలువురు రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ జి చంద్రయ్య పాల్గొన్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం జస్టిస్ హిమా కోహ్లీకి గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్ పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్. విద్యుత్ కార్ల తయారీ సంస్థ టెస్లా అధినేత ఎలన్ మస్క్ ఇప్పుడు ప్రపంచం మొత్తం మీద అందరికన్నా ధనవంతుడయ్యారు. టెస్లా షేర్ల విలువ గురువారం 4.8% పెరగటం ఇందుకు దోహదం చేసింది. 500 మంది కుబేర్లతో రూపొందించే బ్లూంబర్గ్ బిలియనీర్ సూచీ ప్రకారం గురువారం ఉదయం 10:15 ఎలన్ మస్క్ నికర సంపద $188.5 బిలియన్ల చేరింది. ఫలితంగా ఈ జాబితాలో అక్టోబర్ 2017 నుండి అగ్రస్థానంలో ఉన్న అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ సంపద కంటే ఈ మొత్తం $1.5 బిలియన్ల ఎక్కువగా నిలిచింది. తొలి సుదూర విమానాన్ని నడపనున్న మహిళా పైలట్లు. గగనతలంలో భారత మహిళా పైలట్లు చరిత్ర సృష్టించనున్నారు. ఉత్తర ధ్రువం మీదుగా తొలి సుదూర విమానాన్ని మొత్తం మహిళలే నడపనున్నారు. శాన్ ఫ్రాన్సిస్కో నుండి ఎక్కడా ఆగకుండా అట్లాంటిక్ను దాటుకుంటూ ఈ విమానాన్ని బెంగళూరుకు తీసుకురానున్నారు. ఇండోనేషియాలో విమానం అదృశ్యం. ఇండోనేషియా రాజధాని జకర్తా నుండి పోంటియానక్కు బయలుదేరిన బోయింగ్ విమానం అదృశ్యమైంది. దీనిలో 12 మంది సిబ్బంది, 50 మంది ప్రయాణికులు కలిపి 62 మంది ఉన్నారు. నిర్ణీత సమయం కంటే గంట ఆలస్యంగా బయలుదేరిన ఈ విమానం టేకాఫ్ అయిన 4 నిమిషాల్లోనే రాడార్పై నుండి అదృశ్యమైంది. శ్రీ విజయ విమానయాన సంస్థకు చెందిన ఈ విమానం ఆచూకీ కోసం అన్వేషిస్తున్నట్లు ఇండోనేషియా రవాణా శాఖ మంత్రి సుమతి తెలిపారు.
వరల్డ్ బయోటెక్ ఫుడ్ హీరోగా అర్జుల రామచంద్రారెడ్డి. బయోటెక్నాలజీ రంగంలో విశేష పరిశోధనలు చేసిన ఆచార్య అర్జుల రామచంద్రారెడ్డికి బెల్జియంలోని అంతర్జాతీయ సంస్థ క్రాప్ లైఫ్ ఇంటర్నేషనల్ 2020 వరల్డ్ బయోటెక్ ఫుడ్ హీరో పురస్కారాన్ని అందజేసింది. ప్రపంచవ్యాప్తంగా ఆహార రంగంలో మేటి పరిశోధనలు చేసి రైతులకు వెన్నుదన్నుగా నిలిచే వారికి ఆ సంస్థ ఈ పురస్కారాన్ని ఇస్తుంది. జనగామ జిల్లా తరిమిగొట్లకు చెందిన రామచంద్రారెడ్డి 30 ఏళ్లుగా హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆచార్యునిగా విధులు నిర్వహిస్తూ ఈ మధ్యే పదవీ విరమణ పొందారు. ఉమ్మడి రాష్ట్రంలో యోగివేమన యూనివర్సిటీ వ్యవస్థాపక ఉపకులపతిగా, శ్రీకృష్ణదేవరాయల యూనివర్సిటీ వీసీగా పనిచేశారు. దేశంలోనే మొదటి ప్లాంట్ బయోటెక్నాలజీ పరిశోధనశాల ఏర్పాటు చేశారు. జీవ సాంకేతిక శాస్త్రంలో వ్యవసాయ రంగానికి ఊతమివ్వడానికి బీటీ వంకాయ వంగడంపై అర్జుల విస్తృత పరిశోధన చేశారు. ఆ వంగడాన్ని బంగ్లాదేశ్ ప్రభుత్వం స్వీకరించి పండిస్తుంది. శాన్ ఫ్రాన్సిస్కో నుండి బెంగళూరుకి చేరిన మహిళా పైలట్ల విమానం. దేశ వైమానిక రంగ చరిత్రలో మహిళలు మరొక సువర్ణ అధ్యాయాన్ని లిఖించారు. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో నుండి మహిళా పైలట్లు నడిపిన ఎయిర్ ఇండియా విమానం బెంగళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి వేకువజామున 3 గంటల 7 నిమిషాలకు చేరుకుంది. ఈ అపురూప క్షణాల్లో అందరిలోనూ ఆనందం తాండవించింది. హైదరాబాద్కు మరో అంతర్జాతీయ సంస్థ. అంతర్జాతీయ పెట్టుబడుల గమ్యస్థానంగా హైదరాబాద్ మరోసారి తన సత్తాను చాటుకుంది. తాజాగా అమెరికాకు చెందిన ప్రసిద్ధ బీమా ఆర్థిక సేవల సంస్థ మాస్ మ్యూచువల్ హైదరాబాద్లో 1000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. ఆ నిధులతో ప్రపంచ స్థాయి సామర్థ్య కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అమెరికా తాము ఏర్పాటు చేస్తున్న తొలి కేంద్రం ఇదేనని తెలిపింది. హైదరాబాద్లోని నానక్రమ్ గూడ ఆర్థిక జిల్లాలో 1,50,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రారంభించినట్లు, ఈ కేంద్రంలో 300 మంది ఉద్యోగులు ఇప్పటికే నియమితులైనట్లు వెల్లడించింది. భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ప్రకటించింది. ఈ మేరకు పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్తో నిర్వహించిన దృశ్య మాధ్యమ సమావేశంలో మాస్ మ్యూచువల్ వివరించింది. లండన్ను దాటిన బెంగళూరు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్ నగరంగా భారత్ టెక్నాలజీ రాజధాని బెంగళూరు అవతరించింది. దీని తర్వాత స్థానాల్లో లండన్, మ్యూనిక్, బెర్లిన్, పారిస్ ఉన్నాయి. ఆ తర్వాత 6వ స్థానంలో భారత ఆర్థిక రాజధాని ముంబై నిలిచింది. లండన్ అండ్ పార్ట్నర్స్ అనే అంతర్జాతీయ వాణిజ్య పెట్టుబడుల సంస్థ డీల్రూమ్.com డాటాను విశ్లేషించింది. ఈ వివరాల ప్రకారం 2016 నుండి 2020 వరకు బెంగళూరులో పెట్టుబడులు 5.4 రెట్లు పెరిగిందన్నారు. ముంబైలో పెట్టుబడులు 1.7 రెట్లు పెరిగాయని తెలిపారు. లండన్లో పెట్టుబడులు 3 రెట్లు పెరిగినట్లు తెలిపారు. బెంగళూరు, లండన్ వేగంగా అభివృద్ధి చెందుతున్న మొదటి 2 టెక్ హబ్బులుగా నిలిచాయి. టెక్ ఇన్వెస్టర్లు ఈ 2 ప్రాంతాల్లో వ్యాపారం చేసేందుకు అనువైన అవకాశాలున్నాయి అని లండన్ అండ్ పార్ట్నర్స్ భారత ప్రతినిధి హెమిన్ బారుచా అన్నారు. భారత వాయుసేనకు తేజస్. దేశీయంగా అభివృద్ధిపరిచిన 83 తేలికపాటి తేజస్ యుద్ధ విమానాలను 48,000 కోట్ల ఖర్చుతో సమీకరించడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. భారత వాయుసేన అవసరాల కోసం వీటి సేకరణపై భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. రాష్ట్రపతి, ప్రధాని ఆర్మీ డే శుభాకాంక్షలు. దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో అహర్నిశలు శ్రమిస్తున్న జవాన్లకు ఆర్మీ డేను పురస్కరించుకుని యావత్ భారతావని కృతజ్ఞతలు చెబుతోంది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు, ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆర్మీ డే శుభాకాంక్షలు తెలిపారు. విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన అమరవీరులను స్మరించుకున్నారు. మహబూబ్ నగర్లో వైమానిక క్రీడా శిక్షణా కేంద్రం. దేశంలోనే మొట్టమొదటి వైమానిక క్రీడా శిక్షణా కేంద్రాన్ని మహబూబ్ నగర్లో ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర పర్యాటక క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రకటించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్వహిస్తున్న కర్వెన, ఉద్దండపూర్ జలాశయాల మధ్య 15 ఎకరాల్లో దీన్ని ఏర్పాటు చేస్తామన్నారు. మహబూబ్ నగర్లోని స్టేడియం మైదానంలో జాతీయ పారా మోటార్ ఛాంపియన్షిప్ పోటీలను
పోటీలను బుధవారం మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఈ నెల 17 వరకు ఈ పోటీలు కొనసాగుతాయని వెల్లడించారు. మెట్రో నగరానికే పరిమితమైన పారా మోటార్ పోటీలు తొలిసారిగా ఓ జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్నట్లు వివరించారు. జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావు, వివిధ శాఖల అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పోటీలకు మొత్తం 10 రాష్ట్రాల నుండి 11 మంది రైడర్లు హాజరయ్యారు. వివిధ దేశాలకు చెందిన క్రీడాకారులు పాల్గొంటున్నారు. ఇండోనేషియాలో భారీ భూకంపం. ఇండోనేషియాలో శుక్రవారం సంభవించిన భూకంపం విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో దాదాపు 42 మంది ప్రాణాలు కోల్పోగా 600 మంది పైగా గాయపడ్డారు. వందల ఇళ్లు కూలిపోయాయి. స్థానిక కాలమానం ప్రకారం సులవేసి దీవిలో అర్ధరాత్రి 1 గంట తరువాత 6.2 తీవ్రతతో 7 సెకండ్ల పాటు భూమి కంపించింది. భూకంపం తీవ్రతకు పలు భవనాలు నేలమట్టమయ్యాయి. ఓ ఆసుపత్రి భవనం శిథిలాల నుండి 3 మృతదేహాలను బయటికి తీశారు. మిగతా రోగులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నివాస భవనాలు కూలిపోవడంతో 15,000 మందికి పైగా నిరాశ్రులయ్యారు. శిథిలాల కింద చాలా మంది చిక్కుకుపోయారని, వారిని కాపాడేందుకు సహాయ చర్యలు కొనసాగిస్తున్నట్లు ఇండోనేషియా డిజాస్టర్ మిటిగేషన్ ఏజెన్సీ వెల్లడించింది. గురువారం సైతం ఇదే ప్రాంతంలో 5.9 తీవ్రతతో భూమి కంపించింది. ప్రపంచవ్యాప్తంగా విదేశాలలో నివసిస్తున్న వారిలో అగ్రస్థానంలో భారతీయులు. ప్రపంచవ్యాప్తంగా విదేశాల్లో నివసిస్తున్న వారిలో భారతీయులు అగ్రస్థానంలో ఉన్నారని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. 2020 నాటికి 1,80,00,000 మంది భారతీయులు విదేశాల్లో నివసిస్తున్నట్లు ఐరాస ఆర్థిక సామాజిక వ్యవహారాల విభాగం విడుదల చేసిన అంతర్జాతీయ వలసలు 2020 నివేదిక వెల్లడించింది. భారత్ నుండి ఎక్కువ సంఖ్యలో ప్రజలు అమెరికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియాకు తరలి వెళ్తున్నారని ఐరాస నివేదిక వెల్లడించింది. విదేశాలకు తరలి వెళ్తున్న భారతీయులకు ఎక్కువగా అమెరికా గమ్యస్థానంగా మారుతుందని తెలిపింది. 60 గంటలలో బెయిలీ వంతెన నిర్మాణం. సరిహద్దు రహదారి సంస్థ అరుదైన రికార్డును సాధించింది. జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై 120 అడుగుల పొడవైన బెయిలీ వంతెనను కేవలం 60 గంటల్లో పూర్తి చేసింది. ఈ రహదారిపై పెద్ద గొయ్యి ఏర్పడటంతో ఈ నెల 10 నుండి ట్రాఫిక్ను మూసివేశారు. దీంతో కాశ్మీర్లోకి దేశంలోనే మిగతా భాగంతో సంబంధాలు తెగిపోయాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఓ బెయిలీ వంతెన నిర్మించింది. ఇందుకోసం చిన్నపాటి ప్రీ-ఫ్యాబ్రికేటెడ్ ఉక్కు ఫలకాలను ఉపయోగించింది. K2పై నేపాల్ బృందం. ప్రపంచంలోనే రెండో ఎత్తైన K2 పర్వతాన్ని అధిరోహించిన నేపాల్ బృందం రికార్డు సృష్టించింది. 10 మంది సభ్యులతో కూడిన ఈ బృందం శీతాకాలంలో మొదటిసారిగా K2 పర్వతాన్ని అధిరోహించినట్లు నేపాల్ పర్యాటక శాఖ పేర్కొంది. 28,251 అడుగుల ఎత్తైన ఈ పర్వతంపైకి శీతాకాలంలో ఇప్పటి వరకు ఎవరూ చేరుకోలేదు. దీన్ని అధిరోహించిన ఘనత తమ బృందానికి దక్కినట్టు తెలిపింది. బైక్ అంబులెన్స్ రూపొందించిన DRDO. మావోయిస్టుల ప్రభావిత కొండ ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితుల్లో వినియోగం కోసం CRPFతో కలిసి బైక్ అంబులెన్స్ను DRDO రూపొందించింది. దాడి లేదా ప్రమాదం జరిగిన సందర్భంలో ఘటన ప్రదేశం నుండి గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించడంలో ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ బైక్ను రూపొందించినట్లు DRDO తెలిపింది. అరుణాచల్లో 101 ఇళ్లతో గ్రామాలు నిర్మించిన చైనా. పొరుగుదేశ భూభాగాల ఆక్రమణ పర్వాన్ని చైనా యథేచ్ఛగా కొనసాగిస్తుంది. అరుణాచల్ ప్రదేశ్లో ఏకంగా ఒక గ్రామాన్ని కూడా డ్రాగన్ నిర్మించినట్లు తాజాగా వెల్లడైంది. ఈ క్రమంలో 4.5 కిలోమీటర్ల మేర భారత భూభాగంలో చొచ్చుకొచ్చింది. ఆ గ్రామంలో 101 ఇళ్లు ఉన్నట్లు ఉపగ్రహ చిత్రాలు స్పష్టం చేస్తున్నాయి. ఇది భారత్కు ఆందోళనకర అంశమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎగువ సుబాన్సిరి జిల్లాలో సారీచు నది ఒడ్డున ఈ గ్రామం వెలిసింది. ఈ ప్రాంతంపై భారత్ చైనాల మధ్య వివాదం ఉంది. గతంలో ఇక్కడ యుద్ధం కూడా జరిగింది. గత ఏడాది నవంబర్ 1న తీసిన ఉపగ్రహ చిత్రంలో ఈ గ్రామం కనిపించింది. 2019 ఆగస్టులో అది లేదు. ఆ ప్రాంతంలో చైనా సైనిక శిబిరాలు కొద్ది దూరంలో ఆ గ్రామం ఉంది. ఆ శిబిరాన్ని కూడా గత దశాబ్ద కాలంలో గణనీయంగా ఆధునీకరించారు. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ప్రసంగించనున్న మోదీ. కరోనా వైరస్ విజృంభణ కారణంగా ఆన్లైన్లో నిర్వహించనున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ తదితర దేశ నేతలు ప్రసంగించనున్నారు. ఈ నెల 25 నుండి 29 వరకు 5 రోజుల పాటు వర్చువల్ విధానంలో సదస్సు జరగనుంది. కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, నితిన్ గడ్కరీ, స్మృతి ఇరానీ, పీయూష్ గోయల్,
ధర్మేంద్ర ప్రధాన్లతో పాటు దిగ్గజ వ్యాపారవేత్తలు ముఖేష్ అంబానీ, ఆనంద్ మహీంద్ర, సంజీవ్ బజాజ్ తదితరులు పాల్గొనున్నారు. ప్రతి ఏటా దావోస్లో ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సును నిర్వహించడం ఆనవాయితీ. అయితే కరోనా కారణంగా ప్రస్తుతం దీన్ని ఆన్లైన్లో నిర్వహించనున్నారు. ఎప్పటిలా భౌతికంగా నిర్వహించే సదస్సు మాత్రం మే నెలలో సింగపూర్లో జరగనుంది. 2022లో WEF వార్షిక సదస్సును యథావిధిగా దావోస్లో నిర్వహిస్తారు. పరాక్రమ దివాస్గా సుభాష్ చంద్రబోస్ జయంతి. ఆంగ్లేయులపైకి దూసుకొచ్చిన బుల్లెట్గా అభివర్ణించే స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్కు ఏటా ఘనంగా నివాళులర్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఆయన జన్మదినమైన జనవరి 23న ప్రతి సంవత్సరం పరాక్రమ దివాస్గా జరపాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర సాంస్కృతిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ పట్టికలో టీమిండియా నెంబర్ 1. ఆస్ట్రేలియాపై సిరీస్ విజయాన్ని అందుకున్న భారత్ ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ పట్టికలో నెంబర్ 1 స్థానాన్ని చేరుకుంది. ప్రస్తుతం 430 పాయింట్లతో ఉన్న టీమిండియా 71.1 పాయింట్ల శాతంతో న్యూజిలాండ్ను వెనక్కి నెట్టింది. ఆస్ట్రేలియా 3వ స్థానంలో నిలిచింది. ఐసీసీ టెస్ట్ టీం ర్యాంకింగ్లో ఆస్ట్రేలియాను వెనక్కి నెడుతూ భారత్ 2వ ర్యాంకులో నిలిచింది. న్యూజిలాండ్ అగ్రస్థానంలో ఉంది. అణ్వస్త్ర సామర్థ్య క్షిపణిని పరీక్షించిన పాకిస్తాన్. అణ్వస్త్ర సామర్థ్యమున్న బాలిస్టిక్ క్షిపణి షహీన్-3ని పాకిస్తాన్ బుధవారం విజయవంతంగా పరీక్షించింది. ఉపరితలం నుండి ఉపరితలపైనున్న లక్ష్యాలను ఇది ఛేదించగలదు. 2750 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. ఈ అస్త్రంలోని అనేక డిజైన్, సాంకేతిక అంశాలపై పునఃసమీక్ష జరపటంలో భాగంగా తాజా పరీక్షలు నిర్వహించినట్లు పాక్ సైన్యం పేర్కొంది. ఈ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించటంపై పాక్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ, ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్, సైనిక ఉన్నతాధికారులు, శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. సీరం సంస్థల్లో భారీ అగ్ని ప్రమాదం. ప్రముఖ ఫార్మా సంస్థ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు చెందిన నూతన ప్లాంట్లో గురువారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పూణేలోని మంజరి ప్రాంతంలో గల సీరం ప్రాంగణంలోని నిర్మాణ దశలో ఉన్న సెజ్-3 భవనంలోని 4, 5 అంతస్తుల్లో ఈ మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది 10 అగ్నిమాపక యంత్రాలతో మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నించాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం భవనంలో చిక్కుకున్న ముగ్గురిని కాపాడినట్లు పోలీసులు తెలిపారు. ఫిలిప్పీన్స్లో 7.0 తీవ్రతతో భూకంపం. దక్షిణ ఫిలిప్పీన్స్లోని వివిధ ప్రాంతాల్లో గురువారం రాత్రి శక్తివంతమైన భూకంపం సంభవించింది. భూకంప లేఖినిపై దీని తీవ్రత 7.0 నమోదైనట్లు ప్రాథమిక సమాచారం. సముద్రానికి 60 మైళ్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు యుఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. ఇది చాలా లోతున ఉండటం వల్ల పెద్ద నష్టం వాటిల్లలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. శివమొగ్గలో భారీ పేలుడు. కర్ణాటకలోని శివమొగ్గ ప్రాంతంలో గురువారం రాత్రి భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 8 మంది మృతి చెందినట్లు జిల్లా కలెక్టర్ కె.బి. శివకుమార్ తెలిపారు. మైనింగ్ కోసం ఉపయోగించే పేలుడు పదార్థాలు ఓ ట్రక్కులో తరలిస్తుండగా ప్రమాదవశాత్తు పేలినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. మృతులంతా బీహార్కు చెందిన కార్మికులుగా గుర్తించారు. అత్యాధునిక ఆయుధ పరీక్ష విజయవంతం. కేంద్ర రక్షణ శాఖకు చెందిన రీసెర్చ్ సెంటర్ ఇమారత్ అభివృద్ధి చేసిన స్వదేశీ స్మార్ట్ యాంటీ ఎయిర్ఫీల్డ్ అత్యాధునిక ఆయుధాన్ని హెచ్ఏఎల్కు చెందిన యుద్ధ విమానం హాక్-ఐ నుండి విజయవంతంగా పరీక్షించారు. ఒడిశా తీరంలో విశ్రాంత వింగ్ కమాండర్లు పి. అశ్వత్, ఎం. పటేళ్ల ఆధ్వర్యంలో ఈ పరీక్ష నిర్వహించినట్లు హెచ్ఏఎల్ బెంగళూరులో ప్రకటించింది. 125 కిలోల బరువున్న ఈ ఆయుధంతో శత్రు సైన్య బలగాలను 100 కిలోమీటర్ల దూరం నుంచే లక్ష్యం చేసుకోవచ్చని, రాడార్లు, బంకర్లు, టాక్సీ ట్రక్లు, రన్వేలను సులభంగా నాశనం చేస్తుందని హెచ్ఏఎల్ వెల్లడించింది. గతంలో ఒకసారి జాగ్వార్ యుద్ధ విమానం నుండి ఈ ఆయుధం పనితీరును పరీక్షించినట్లు హెచ్ఏఎల్ ఆర్&డి డైరెక్టర్ అరూప్ చటర్జీ తెలిపారు. చంద్రన్న సైనికుడు డైరీ ఆవిష్కరణ. కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గానికి చెందిన తెలుగు యువత నేత వల్లూరు కిరణ్ రూపొందించిన చంద్రన్న సైనికుడు డైరీని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. పార్టీ సమాచారాన్ని, ముఖ్య నాయకుల వివరాలు డైరీలో పొందుపరిచిన కిరణ్ను ఆయన అభినందించారు.
జాతీయ రహదారులుగా 3 రాష్ట్రాల రోడ్లు. వాహనాల రద్దీ అధికంగా ఉన్న 3 రాష్ట్ర రహదారులు జాతీయ రహదారుల జాబితాలో చేర్చేందుకు ప్రతిపాదించనున్నారు. ఈ మేరకు గుంటూరు జిల్లాలో 2, విశాఖ, విజయనగరం జిల్లా పరిధిలో 1 రహదారి వివరాలు సిద్ధం చేస్తున్నారు. జాబితాలో గుంటూరు జిల్లా పిడుగురాళ్ల సమీపంలోని కొండమూడు నుండి సత్తెనపల్లి మీదుగా పేరేచెర్ల వరకు ఉన్న రాష్ట్ర రహదారి, మాచర్ల నుండి రెంటచింతల, గురజాల, నడికుడి మీదుగా దాచేపల్లి వరకు ఉన్న రహదారి, విశాఖ నుండి అరకు వెళ్లే మార్గంలో పెందుర్తి నుండి విజయనగరం జిల్లాలోని బైదార వరకు ఉన్న రాష్ట్ర రహదారులు ఉన్నాయి. పరిశుభ్రతలో వరంగల్ గ్రామీణ జిల్లా ప్రథమం. రాష్ట్రంలోని పంచాయతీల పరిశుభ్రత స్కోరులో వరంగల్ గ్రామీణ జిల్లా వరుసగా 2వ నెల మొదటి స్థానంలో నిలిచింది. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ డిసెంబర్ జిల్లాలో 70 పంచాయతీల్లో పరిశుభ్రతను పరిశీలించి సగటు స్కోరు ఇచ్చింది. 40 పాయింట్ల స్కేల్కు గాను 37.9 పాయింట్లతో ఈ జిల్లా తొలి స్థానంలో ఉంది. నవంబర్లోనూ 38 పాయింట్లతో అగ్రస్థానం దక్కించుకుంది. డిసెంబర్లో 35.4 పాయింట్లతో రంగారెడ్డి జిల్లా 2వ స్థానం, 34.8 పాయింట్లతో నిజామాబాద్ 3వ స్థానంలో నిలిచాయి. 25.8 పాయింట్లతో జయశంకర్ భూపాల జిల్లా చివరి స్థానానికి పరిమితమైంది. అమల్లోకి అణ్వస్త్ర నిషేధ ఒప్పందం. అణ్వస్త్ర యుద్ధాల నిషేధానికి సంబంధించిన మొట్టమొదటి ఒప్పందం శుక్రవారం నుండి అమల్లోకి వచ్చింది. ఆ మారణ యుద్ధాల నుండి ప్రపంచానికి విముక్తి కలిగించే దిశగా ఇది ఒక చరిత్రాత్మక అడుగని పలువురు అభివర్ణించారు. అణ్వస్త్ర దేశాలు మాత్రం దీన్ని గట్టిగా వ్యతిరేకించాయి. సరిహద్దుల్లో మరో సొరంగాన్ని కనుగొన్న ఆర్మీ. భారత్లోకి ఉగ్రవాద చొరబాటును ఉసుగొల్పేందుకు పాక్ చేస్తున్న పన్నాగాలు శృతిమించుతున్నాయి. జమ్మూ కాశ్మీర్లోని ఇరు దేశాల అంతర్జాతీయ సరిహద్దుల్లో ఆ దేశం అక్రమంగా చేపడుతున్న భూ అంతర్గత రహస్య సొరంగ నిర్మాణాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. 10 రోజుల వ్యవధిలో భారత సరిహద్దు భద్రతా దళ అధికారులు 2 రహస్య సొరంగాలను కనుగొనటం పాక్ దుర్బుద్ధిని బట్టబయలు చేస్తుంది. తాజాగా కథువా జిల్లాలోని హిరానగర్ సెక్టార్లో పాక్ ఉగ్రవాదులు అక్రమంగా నిర్మించిన రహస్య సొరంగాన్ని బీఎస్ఎఫ్ అధికారులు కనుగొన్నారు. ఈ విషయాన్ని బీఎస్ఎఫ్ ప్రతినిధి మీడియాకు వెల్లడించారు. కిలిమంజారో పర్వతంని అధిరోహించిన భువనగిరి అమ్మాయి. భువనగిరికి చెందిన పర్వతారోహణ శిక్షకురాలు అన్వితారెడ్డి ఐపీఎస్ అధికారి తరుణ్ జోషితో కలిసి టాంజానియాలోని కిలిమంజారో పర్వత శిఖరాన్ని అధిరోహించారు. వీరిద్దరూ 5,895 మీటర్ల ఎత్తున్న శిఖరాన్ని ఈ నెల 21న చేరుకున్నారు. పర్వత శిఖరంపై వీరు జాతీయ పతాకంతో పాటు రాక్ క్లైంబింగ్ స్కూల్ పతాకాన్ని ఆవిష్కరించారు. 23 ఏళ్ల అన్వితారెడ్డి 4 ఏళ్ల క్రితం భువనగిరిలోని ట్రాన్స్ కాండోర్ రాక్ క్లైంబింగ్ స్కూల్తో పాటు డార్జిలింగ్లో పర్వతారోహణ శిక్షణ పొందారు. టీవీ ప్రసారాలపై ఫిర్యాదుల కౌన్సిల్ చైర్పర్సన్గా జస్టిస్ గీతా మిత్తల్. వినోద టీవీ ఛానల్లో ప్రసారమయ్యే కార్యక్రమాలను పర్యవేక్షించడానికి ఏర్పాటైన బ్రాడ్కాస్టింగ్ కంటెంట్ కంప్లైంట్ కౌన్సిల్ చైర్పర్సన్గా జమ్మూ కాశ్మీర్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గీతా మిత్తల్ నియమితులయ్యారు. ఈ స్వతంత్ర స్వీయ నియంత్రణ వ్యవస్థను ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ ఫౌండేషన్ ఏర్పాటు చేసింది. 2 తెలుగు చిన్నారులకు ప్రధానమంత్రి బాల పురస్కార్. ఏటా గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రకటించే ప్రధానమంత్రి బాల పురస్కార్కు తెలుగు రాష్ట్రాల నుండి 2 చిన్నారులు ఎంపికయ్యారు. ఈ ఏడాది మొత్తం 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 32 మంది విద్యార్థులను ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. వారిలో ఆంధ్రప్రదేశ్ నుండి అమేయ లగుడు, తెలంగాణ నుండి హేమేష్ చదలవాడ ఉన్నారు. అమేయ లగుడు వైజాగ్కు చెందిన భారత నాట్య కళాకారిణి కాగా, హేమేష్ హైదరాబాద్కి చెందిన వెబ్ డెవలప్మెంట్ ఇన్నోవేటర్. మొత్తం 32 మందిలో 7 అవార్డులు, కళలు సంస్కృతి విభాగంలో 9 అవార్డులు, నవకల్పన 5 స్కాలస్టిక్ అచీవ్మెంట్, 7 క్రీడా, 3 ధైర్య సాహసాలు ప్రదర్శించిన వారికి ప్రకటించారు. సామాజిక సేవ కోసం కృషి చేసినందుకు ఒకరిని ఎంపిక చేశారు. మణిపూర్ హైకోర్టు సీజేగా జస్టిస్ సంజయ్ కుమార్. మణిపూర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ పివి సంజయ్ కుమార్కు పదోన్నతి కలిగించాలని ప్రతిపాదనకు సుప్రీంకోర్టు కొలీజియం ఆమోదం తెలిపింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే ఆధ్వర్యంలోని కొలీజియం గత నెల 16 నిర్ణయం తీసుకోగా ఆ విషయాన్ని వెబ్సైట్లో పొందుపరిచారు.
ప్రస్తుతం ఆయన చండీగఢ్లోని పంజాబ్ హర్యానా హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు. ఉమ్మడి ఏపీ అసెంబ్లీ స్పీకర్గా పనిచేసిన పి. రామచంద్రారెడ్డి కుమారుడైన ఆయన 1963 ఆగస్టు 14న హైదరాబాద్లో జన్మించారు. ఎస్పీ బాలుకి పద్మవిభూషణ్. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. ఆయన కేవలం వ్యక్తి మాత్రమే కాదు, 16 భాషల నిఘంటువు, 40,000కు పైగా పాటలకు గొంతుక, అంతకు మించి మంచి మనసున్న మనిషి, గుణములున్న గురువు. సంగీత ప్రపంచానికి ఆయన అందించిన సేవలను కొనియాడాలంటే మాటలు సరిపోవేమో. 1946 జూన్ 4న నెల్లూరులో శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి, శకుంతల దంపతులకు జన్మించారాయన. తన అమృత గానంతో దశాబ్దాల పాటు ప్రజలను రంజింపజేసి 2020 సెప్టెంబర్ 25న 74 ఏళ్ల వయసులో దివంగతులయ్యారు. ఆ వార్త యావత్ సంగీత ప్రపంచాన్ని శోకసంద్రంలోకి నెట్టింది. ఆయన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా పద్మవిభూషణ్ ప్రకటించి గౌరవించింది. కర్నల్ సంతోష్ బాబుకు మహావీర చక్ర. కర్నల్ సంతోష్ బాబు కేంద్రం మహావీర చక్ర పురస్కారం ప్రకటించింది. గతేడాది గాల్వాన్ లోయలో చైనా సైనికులతో వీరోచితంగా పోరాడి ఆయన వీరమరణం పొందారు. సంతోష్ బాబు సేవలను స్మరిస్తూ మరణాంతరం మహావీర చక్ర పురస్కారాన్ని ఆయనకు కేంద్రం ప్రకటించింది. సూర్యాపేటకు చెందిన సంతోష్ బాబు 16 బీహార్ రెజిమెంట్ కమాండింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న సమయంలో గాల్వాన్ లోయ వద్ద చైనా సైన్యం దురాక్రమణకు ప్రయత్నించగా భారత జవాన్లు ధీటుగా తిప్పుకొట్టిన విషయం తెలిసిందే. జూన్ 15 జరిగిన ఈ ఘటనలో సంతోష్ బాబుతో పాటు 21 మంది సైనికులు వీరమరణం పొందారు. వైఎస్ఆర్ జగనన్న కాలనీలలో ఇంటర్నెట్ సదుపాయం. పేదలకు నిర్మించి ఇస్తున్న వైఎస్ఆర్ జగనన్న కాలనీలలో ఇంటర్నెట్ సదుపాయం కల్పించాలని అధికారులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. కాలనీలలో చేపట్టనున్న నిర్మాణాల్లో ఏకరూపత, నాణ్యత ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. డంపింగ్ యార్డులో వ్యర్థాల నిర్వహణకు బయోమైనింగ్ విధానాన్ని అనుసరించాలని చెప్పారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కార్యక్రమంపై ముఖ్యమంత్రి జగన్ బుధవారం సమీక్ష నిర్వహించారు. త్రిమితీయ గూడు. ఇటలీలో 3D ముద్రిత యంత్రాలను రూపొందించే వాస్ప్ సంస్థ రవేనా నగరంలో నిర్మించిన పర్యావరణహిత టెక్లా ఇల్లు ఇవి. పూర్తిగా స్థానికంగా దొరికే మట్టి నుండి తయారు చేసిన మన్నికైన పునర్వినియోగ పదార్థాలతో రూపుదిద్దుకోవటం వీటి ప్రత్యేకత. సాంకేతిక పరిజ్ఞానం ప్లస్ మట్టి కలిపి వచ్చేలా ఈ ఇళ్లను టెక్లా అని నామకరణం చేశారు. న్యాయ సేవల్లో మహారాష్ట్ర టాప్. గడిచిన ఏడాది 2020లో ప్రజలకు సత్వర న్యాయం అందించిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. తరువాత స్థానాల్లో తమిళనాడు, తెలంగాణ, పంజాబ్, కేరళ ఉన్నాయి. ఈ మేరకు టాటా ట్రస్ట్ నివేదికలు వెల్లడిస్తున్నాయి. కోటి కన్నా తక్కువ జనాభా ఉన్న చిన్న రాష్ట్రాల్లో త్రిపుర మొదటి స్థానంలో ఉండగా తరువాతి స్థానాల్లో సిక్కిం, గోవా ఉన్నాయి. పోలీసు, న్యాయ వ్యవస్థ, జైళ్లు, న్యాయ సహాయం వంటి వాటి నుండి తీసుకున్న వివరాల ప్రకారం ఈ నివేదికలు రూపొందించినట్లు పరిశోధకులు వెల్లడించారు. అంతేకాకుండా దేశంలో మహిళా న్యాయమూర్తులు 29% మాత్రమే ఉన్నట్లు వారు తెలిపారు. హైకోర్టులో మహిళా న్యాయమూర్తుల శాతం 11 నుండి 13%కి పెరగగా క్రింది కోర్టులలో 28 నుండి 30%కి పెరిగిందన్నారు. రైల్వే హెల్ప్లైన్ నెంబర్ ఇక 139. రైలు ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వే భద్రతా హెల్ప్లైన్ నెంబర్ 182ని రైల్ మదద్ నంబర్ 139లో విలీనం చేసినట్లు ఆ శాఖ పేర్కొంది. ఒకే నెంబర్ ఉండటం వల్ల ప్రయాణికులు సమాచారాన్ని తెలుసుకోవటం, సమస్యలపై ఫిర్యాదు చేయటం సులువవుతుందని రైల్వే వర్గాలు తెలిపాయి. మహిళల ఆసియా కప్ ఫుట్బాల్కు ఆతిథ్యం ఇవ్వనున్న భారత్. వచ్చే ఏడాది మహిళల ఆసియా కప్ ఫుట్బాల్కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. 2022 జనవరి 20 నుండి ఫిబ్రవరి 6 వరకు ఈ టోర్నీ భారత్లో జరుగుతుందని ఆసియా ఫుట్బాల్ సమైక్య ప్రకటించింది. ఆసియా కప్లో భారత్ సహా 12 జట్లు పోటీ పడతాయి. 2023 ఫిఫా మహిళల ప్రపంచ కప్కు ఆసియా కప్ అర్హత టోర్నీగా పనిచేస్తుంది. జాతీయ రక్ష పురస్కారానికి ఎంపికైన సాహితీ. తల్లి శిక్షణతో క్రీడాకారిణిగా రాణించడమే కాకుండా ఆపదలో ఉన్న పిల్లల్ని కాపాడిన ఆ యువతిని కేంద్ర పురస్కారం వరించింది. విశాఖ జిల్లా కొత్తకోటకు చెందిన సాహితీ తల్లిదండ్రుల ప్రోత్సాహంతో చిన్నతనం నుండి ఈతలో నైపుణ్యం సాధించి
ఎన్నో అవార్డులను అందుకుంది. తల్లిదండ్రులతో కలిసి నవంబర్ 4న విహారయాత్రకు వెళ్లిన సాహితీ సముద్రంలో మునిగిపోతున్న ఇద్దరు చిన్నారులను కాపాడింది. ఈ సాహసాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ రక్ష పురస్కారానికి ఎంపిక చేసింది. సాహితీ లాంటి విద్యార్థి తమ కాలేజీలో చదవటం ఎంతో గర్వకారణంగా ఉందని అధ్యాపకులు, తోటి విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలో లీకైన ద్రవ నత్రజని. అమెరికాలోని జార్జియాలో ద్రవ నత్రజని లీకైన ఘటనలో 6గురు మరణించారు. మరో 11 మంది తీవ్ర అస్వస్థతకు గురి అయ్యారు. గైనెస్ విల్లే ప్రాంతంలోని ప్రైమ్ ప్యాక్ ఫుడ్స్ కర్మాగారంలో ద్రవ నత్రజని లీకైనట్లు అధికారులు గుర్తించారు. ఈ ప్రమాదంలో 5గురు వ్యక్తులు పరిశ్రమలోనే మరణించగా మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. నత్రజని లీక్ కావడంతో మంటలు చెలరేగగా వాటిని ఆర్పేందుకు వచ్చిన 4గురు అగ్నిమాపక సిబ్బందికి కూడా గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. భారత జపాన్ తయారీ సంస్థగా హైదరాబాద్లోని తోషిబా పరిశ్రమ. హైదరాబాద్లోని తోషిబా ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ పరిశ్రమకు జపాన్ పరిశ్రమలు, వాణిజ్య ఆర్థిక శాఖ జపాన్ భారత్ తయారీ సంస్థగా గుర్తిస్తూ ధృవీకరణ పత్రాన్ని జారీ చేసింది. టీటీడీఐ సీఎండీ హిరోషి కనెటా తమ ప్రతినిధులతో ప్రగతి భవన్లో మంత్రి కేటీఆర్ను కలిసి ఈ విషయాన్ని తెలియజేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద నరేంద్ర మోడీ స్టేడియంను ప్రారంభించిన రాష్ట్రపతి. మొతేరాలోని ప్రపంచంలోని అతిపెద్ద క్రికెట్ స్టేడియంలో సందడి మొదలైంది. నరేంద్ర మోదీ స్టేడియంగా పేరు మారిన సర్దార్ పటేల్ స్టేడియాన్ని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రారంభించారు. అధునాతన సౌకర్యాలున్న ఈ స్టేడియంలో 1.3 లక్షల మంది ప్రేక్షకులు కూర్చునే వీలుంది. ఈ అతిపెద్ద క్రికెట్ మైదానం నవభారత సామర్థ్యాన్ని చాటుతుందని రాష్ట్రపతి కోవింద్ అన్నారు. మంచి క్రీడా వసతులు, మెరుగైన ప్రదర్శన దేశాభివృద్ధికి కొలబద్దలని అన్నారు. నరేంద్ర మోడీ స్టేడియం ప్రపంచంలోని అతిపెద్ద స్టేడియం కావటం మనందరికీ గర్వకారణమని కోవింద్ చెప్పారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి హోంమంత్రి అమిత్ షా కూడా హాజరయ్యారు. అహ్మదాబాద్ భారతదేశ క్రీడా నగరంగా ఎదుగుతుందని షా అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ స్పోర్ట్స్ ఎన్క్లేవ్లో కామన్వెల్త్ క్రీడలు, ఆసియా క్రీడలకు ఆతిథ్యం ఇవ్వవచ్చని, ఒలింపిక్స్ను కూడా నిర్వహించవచ్చని అన్నారు. ప్రైవేటు ఉపగ్రహాల ప్రయోగానికి పిఎస్ఎల్వి C-51ను సిద్ధం చేసిన షార్. ఇస్రో వాహక నౌక పిఎస్ఎల్వి C-51 ఈ నెల 28న అమెజానియా 1తో పాటు మరో 18 ప్రైవేటు ఉపగ్రహాలను అంతరిక్షంలోకి మోసుకువెళ్లనుంది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట సతీష్ ధావత్ అంతరిక్ష కేంద్రంలో ఇందుకు అంతా సిద్ధం చేశారు. గురువారం చేపట్టిన రిహార్సల్ కూడా విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలు పచ్చజెండా ఊపారు. 2021లో ఇస్రో ప్రయోగించే తొలి ఉపగ్రహాలు ఇవే కాగా న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ నేతృత్వంలో అంతరిక్షంలోనికి పంపే తొలి వాణిజ్య ఉపగ్రహాలు కూడా ఇవే కానున్నాయి. ఈ నెల 28న ఉదయం 10:24 నింగిలోకి దూసుకువెళ్లే ఉపగ్రహాల్లో బ్రెజిలియన్ శాటిలైట్ అమెజానియా 1 భూ పర్యవేక్షణకు సంబంధించిన కీలకమైన ఉపగ్రహం. ఫైర్ లింబో స్కేటింగ్లో ప్రపంచ రికార్డు నెలకొల్పిన తణుకు చిన్నారి. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణానికి చెందిన 5 ఏళ్ల చిన్నారి జొన్నాదుల లిషిత ఫైర్ లింబో స్కేటింగ్లో ప్రపంచ రికార్డు నెలకొల్పింది. వజ్ర వరల్డ్ రికార్డ్స్ ఆధ్వర్యంలో స్థానిక స్కేటింగ్ కోర్టుల్లో నిర్వహించిన సాహసోపేతమైన లింబో స్కేటింగ్ ప్రదర్శనలో లిషిత ఈ ఘనత సాధించింది. 20 మీటర్ల పొడవు, 8 అంగుళాల ఎత్తులో ఏర్పాటు చేసిన స్టాండ్స్ ద్వారా మంటల కింద నుండి నిర్వహించిన ప్రదర్శనలో ఆమె ఈ సాహసం చేసి వరల్డ్ రికార్డు నెలకొల్పింది. ఈ సందర్భంగా వజ్ర వరల్డ్ రికార్డ్స్ సీఈఓ కె తిరుపతిరావు మాట్లాడుతూ ప్రపంచంలో ఇప్పటి వరకు ఎక్కడా చేయని సాహసోపేతమైన ఫైర్ లింబో స్కేటింగ్లో 5 ఏళ్ల చిన్నారి లిషిత విజయం సొంతం చేసుకుందన్నారు. బాలుర విభాగంలో ఫైర్ లింబో చేశారు తప్ప బాలికల విభాగంలో చేయటం ఇదే మొదటిసారన్నారు. ఫైర్ లింబోలో వరల్డ్ రికార్డు సాధించిన లిషిత రాష్ట్రానికే గర్వకారణంగా నిలిచిందన్నారు. మారిష్కు 700 కోట్ల రుణం సాయం చేయనున్న భారత్. మారిష్కు భారత్ 700 కోట్ల సులభతర రుణాన్ని ఇచ్చింది. ఎప్పుడైనా వాడుకునేందుకు వీలుగా లైన్ ఆఫ్ క్రెడిట్ రూపంలో దీన్ని మంజూరు చేసింది. ఈ నిధులతో భారత్లో తయారైన రక్షణ రంగ సామాగ్రిని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. మారిషస్ ప్రధాని ప్రవింద్ జగన్నాథ్, భారత విదేశ వ్యవహారాల మంత్రి ఎస్ జయశంకర్ల మధ్య జరిగిన చర్చల అనంతరం సంతకాలు జరిగాయి.
కుప్పకూలిన పుదుచ్చేరి సర్కారు. పుదుచ్చేరిలో ముఖ్యమంత్రి నారాయణస్వామి నేతృత్వంలోని కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం కుప్పకూలింది. శాసనసభలో జరిగిన విశ్వాస పరీక్షలో ప్రభుత్వం విఫలమైంది. సభాపతి శివకొలుందు ప్రకటించారు. అయితే తీర్మానంపై ఓటింగ్ చేపట్టడానికి ముందుగానే అధికారపక్షం వాకౌట్ చేసింది. లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఎం నారాయణస్వామి మంత్రుల రాజీనామా సమర్పించారు. ఆ లేఖను ఆమె రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు ఈమెయిల్ ద్వారా పంపించారు. గ్రీన్ కార్డుపై నిషేధం ఎత్తివేసిన అమెరికా అధ్యక్షుడు జో బిడెన్. భారతదేశ ఐటీ నిపుణులకు శుభవార్త. గ్రీన్ కార్డుల జారీపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ నిర్ణయం తీసుకున్నారు. కరోనా దృష్ట్యా స్వదేశీయులు ఉద్యోగులు కోల్పోకూడదన్న ఉద్దేశంతో గత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వీటిపై నిషేధం విధించగా దాన్ని రద్దు చేశారు. దీంతో విదేశీ నిపుణులు, ముఖ్యంగా భారతీయులకు ప్రయోజనం కలగనుంది. వీరంతా H-1B వీసాలపైన అమెరికా వచ్చి ఉద్యోగాలు చేసుకుంటారు. గ్రీన్ కార్డుని అధికారిక వ్యవహారాల్లో శాశ్వత నివాస ధ్రువపత్రంగా వ్యవహరిస్తారు. ఈ వీసాలపై ట్రంప్ ఆంక్షలు పెట్టడం వల్ల అమెరికాకు నష్టం జరిగిందని బిడెన్ వ్యాఖ్యానించారు. అయితే కొన్ని వృత్తుల వారికి కొత్తగా తాత్కాలిక వర్క్ వీసాలు, H-1B వీసాలు మంజూరు చేయకుండా గత ఏడాది జూన్లో ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని మాత్రం మార్చలేదు. ఈ నిర్ణయాన్ని నవీకరించకపోతే మార్చి 31న దానంతట అదే రద్దు అయిపోతుంది. ప్రస్తుతం అమెరికాలో 4,73,000 మంది గ్రీన్ కార్డు దరఖాస్తు పెండింగ్లో ఉన్నాయి. పీడీపీ అధ్యక్ష పీఠానికి ఎన్నికైన మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ. పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షురాలిగా జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ తిరిగి ఎన్నికయ్యారు. 3 ఏళ్ల పాటు ఆమె పదవిలో కొనసాగనున్నారు. ఎన్నిక ఏకగ్రీవంగా జరిగిందని పార్టీ అధికార ప్రతినిధి వెల్లడించారు. ప్రజల వాణిని వినిపించేందుకు, వారి సమస్యలపై పోరాడేందుకు తమ పార్టీ ఏర్పడిందని మెహబూబా పేర్కొన్నారు. అంతరిక్షంలోకి వెళ్లనున్న క్యాన్సర్ విజేత. ఎముకల క్యాన్సర్ నుండి కోలుకున్న ఒక మహిళ అంతరిక్షంలోకి పయనం కానున్నారు. స్పేస్ ఎక్స్ సంస్థ చేపట్టే తొలి ప్రైవేటు రోదస్ యాత్ర ద్వారా ఆమె ఈ సాహసం చేయనున్నారు. హైదరాబాద్లో ఏర్పాటు కానున్న ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ వర్క్ ఎడ్యుకేషన్. ఐక్యరాజ్యసమితి విద్యా, శాస్త్రీయ, సాంస్కృతిక సంస్థ పీఠం 1 హైదరాబాద్లోని మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ విద్యా మండలికి మంజూరైంది. ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ వర్క్ ఎడ్యుకేషన్ పీఠం ఇక్కడ ఏర్పాటు కానుంది. దీనిలో భాగంగా పనిచేస్తూ అనుభవపూర్వకంగా నేర్చుకునే విద్యపై అవగాహన కల్పించి వాటిని పాఠ్య ప్రణాళికల్లో చేర్చేలా ప్రోత్సహించేందుకు దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో ఆచార్యులకు శిక్షణ ఇస్తామని MGNCRE చైర్మన్ డాక్టర్ ప్రసన్నకుమార్ చెప్పారు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా MDగా తెలుగుతేజం. ప్రభుత్వ రంగ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, ముఖ్య కార్యనిర్వహణాధికారిగా తెలుగువారైన మాతం వెంకట్రావు మార్చి 1న బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన తిరుపతి వ్యవసాయ కళాశాలలో 1982-86 మధ్య AG BSc పూర్తి చేశారు. ప్రస్తుతం కెనరా బ్యాంక్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నారు. అంతకుముందు అలహాబాద్ బ్యాంకులలో వివిధ హోదాలలో పనిచేశారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతగా జకోవిచ్. ప్రపంచ నెంబర్ 1 జకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్లో తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ మరోసారి గ్రాండ్ స్లామ్ను అందుకున్నాడు. పురుషుల సింగిల్స్లో మెద్వెదేవ్తో జరిగిన ఫైనల్లో 7-6, 6-2, 6-2 తేడాతో ఘన విజయం సాధించాడు. తొలి సెట్ హోరాహోరీగా సాగిన తర్వాత 2 సెట్లలో అతడే పైచేయి సాధించాడు. ఈ మ్యాచ్లో 3 ఏస్లు సంధించిన అతడు 20 విన్నర్లు కొట్టాడు. చంద్రయాన్-3ని వాయిదా వేసిన ఇస్రో. చంద్రుని చేరే ప్రయత్నంలో భాగంగా భారత్ తలపెట్టిన అంతరిక్ష యాత్ర చంద్రయాన్-3 వాయిదా పడింది. దీనిని 2022లో చేపడతామని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రకటించింది. 2019 సెప్టెంబర్ నాటి చంద్రయాన్-2 ప్రయోగం త్రుటిలో విఫలమైనప్పటికీ పట్టు వదలకుండా ఇస్రో తమ ప్రయత్నాలు కొనసాగించిన సంగతి తెలిసిందే. కాగా కోవిడ్-19 ప్రభావం, చంద్రయాన్-3 మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్తో సహా పలు ఇస్రో ప్రాజెక్టులపై పడినట్లు సంస్థ చైర్మన్ కె. శివన్ వివరించారు. నిజానికి 2020 చివరిలో జరగాల్సి ఉన్న ఈ ప్రయోగాలు వచ్చే సంవత్సరం సాకారం కావచ్చని ఆయన ప్రకటించారు. దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాలు. సినిమా ప్రపంచంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది. ఉత్తమ నటీనటులను సత్కరించేందుకు ముంబైలో ఫిబ్రవరి 20న దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహించారు.
కాగా బాలీవుడ్కి చెందిన పలువురు నటీనటులను అవార్డులు వరించాయి. సుశాంత్ సింగ్, అక్షయ్ కుమార్, సుస్మితా సేన్, కియారా అద్వానీ వేర్వేరు విభాగాల్లో పురస్కారాలు గెలుచుకున్నారు. గుజరాత్లో ప్రపంచంలోనే అతిపెద్ద జూను ఏర్పాటు చేస్తున్న రిలయన్స్, అపర కుబేరుడు రిలయన్స్ ఇండస్ట్రీ లిమిటెడ్ చైర్మన్ ముకేశ్ అంబానీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో భారీ జంతు ప్రదర్శనశాలను ఏర్పాటు చేయనున్నారు. గ్రీన్ జూలాజికల్ రెస్క్యూ అండ్ రీహాబిటేషన్ కింగ్డమ్ పేరుతో 250 ఎకరాల విస్తీర్ణంలో ప్రపంచంలోని అత్యధిక సంఖ్యలో పలు రకాల జంతువులు సందడి చేయనున్నాయి. మహిళల ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ సొంతం చేసుకున్న ఒసాకా, ఆస్ట్రేలియన్ ఓపెన్లో ఒసాకా అదరగొట్టింది. పవర్ గేమ్తో బ్రాడీ ఆట కట్టించింది. మహిళల సింగిల్స్ ఫైనల్లో మూడో సీడ్ ఒసాకా 6-4, 6-3తో 22వ సీడ్ బ్రాడీని ఓడించింది. గతేడాది యుఎస్ ఓపెన్ సెమీఫైనల్లో 3 సెట్ల పాటు ఒసాకాతో పోరాడి అభిమానులు అలరించిన బ్రాడీ ఈసారి తేలిపోయింది. ఫైనల్లో ఆరంభం నుండే ఒసాకాదే పైచేయి. సర్వీసులో జెన్నిఫర్ తడబడగా నవోమి బుల్లెట్ ఏస్లతో అదరగొట్టింది. తొలి 4 గేముల్లో 3 గేమ్లు ఒసాకా సొంతమయ్యాయంటే ఆమె జోరును అర్థం చేసుకోవచ్చు. కానీ పుంజుకున్న బ్రాడీ 3-3తో స్కోరు సమం చేసింది. తాజా విజయంతో ప్రపంచ ర్యాంకింగ్లో నవోమి 2వ ర్యాంకుకు చేరుకోనుంది. కోవిడ్ తీవ్రతను గుర్తించేందుకు కృత్రిమ మేధ పరికరాన్ని తయారు చేసిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ పరిశోధకులు కరోనా వైరస్ సంక్రమించిన వ్యక్తుల ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తీవ్రతను కనుగొనేందుకు బెంగళూరు ఒక సాఫ్ట్వేర్ పరికరాన్ని తయారు చేశారు. కృత్రిమ మేధ ఆధారంగా పనిచేసే ఈ పరికరాన్ని నార్వేలోని ఓస్లో యూనివర్సిటీ హాస్పిటల్, యూనివర్సిటీ ఆఫ్ అడ్జర్ సహకారంతో అభివృద్ధి చేసినట్లు వాళ్ళు తెలిపారు. దీనికి సంబంధించిన పత్రాలు ఇటీవల IEEE ట్రాన్సాక్షన్ ఆన్ న్యూరల్ నెట్వర్క్ అండ్ లెర్నింగ్ సిస్టమ్స్ జర్నల్లో ప్రచురమయ్యాయి. ఈ మేరకు IISc ఒక ప్రకటనలో వెల్లడించింది. గ్రీన్ మంత్ర లడ్డూ బ్యాగులను అందుబాటులోకి తెచ్చిన టీటీడీ. శ్రీవారి లడ్డూ ప్రసాద విక్రయ కేంద్రంలో టీటీడీ నూతనంగా గ్రీన్ మంత్ర లడ్డూ బ్యాగులను అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం అందిస్తున్న కాగితం, జనపనార సంచుల ధరలు అధికంగా ఉండటంతో భక్తులు కొంత ఇబ్బంది పడుతున్నారు. దీంతో స్పందించిన టీటీడీ ప్లాస్టిక్ రహిత బ్యాగులను అందుబాటులోకి ఉంచింది. 5 లడ్డూలు పట్టే బ్యాగ్ రూ. 3, 10 లడ్డూలు పట్టేది రూ. 6కు అందిస్తుంది. భాగ్యనగరిలో బయో ఆసియా సదస్సు. బయో ఆసియా అంతర్జాతీయ సదస్సు 2021కి భాగ్యనగరం వేదిక కానుంది. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఈ నెల 22, 23 తేదీల్లో సదస్సు నిర్వహించనున్నారు. కరోనా పరిస్థితి దృష్ట్యా దృశ్య మాధ్యమంలో నిర్వహించనున్నారు. FUA-TATS చైర్మన్గా మల్లికార్జున్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర విశ్వవిద్యాలయ అధ్యాపక సంఘాల సమైక్య నూతన చైర్మన్గా కాకతీయ యూనివర్సిటీ ఆచార్యుడు మల్లికార్జున్ రెడ్డి ఎన్నికయ్యారు. శనివారం హైదరాబాద్లోని తెలుగు యూనివర్సిటీలో తెలంగాణ విశ్వవిద్యాలయాల బోధన సిబ్బంది అసోసియేషన్ల అధ్యక్ష కార్యదర్శుల సమావేశం జరిగింది. అన్ని యూనివర్సిటీల బోధనా సిబ్బందిని ఏకతాటిపైకి వచ్చి నూతన సమైక్యగా ఏర్పడాలని తీర్మానించింది. అనంతరం సమైక్య కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. దీనికి ఉపాధ్యక్షుడిగా టి. మాధవీకుమారి, జి. మధుకర్, ప్రధాన కార్యదర్శిగా బి. విద్యాసాగర్, కోశాధికారిగా సైదా నాయక్ ఎన్నికయ్యారు. దేశంలో ఇంటర్నెట్ కనెక్షన్ను ఉపయోగిస్తున్న వారు 57.29%. కరోనా లాక్డౌన్, ఆన్లైన్ తరగతులు, వర్క్ ఫ్రం హోం విధానంతో డేటా వినియోగం గణనీయంగా పెరిగింది. టెలికాం నియంత్రణ సంస్థ గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా జూన్ 2020 నాటికి 55.4% మంది ప్రజలకు బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉండగా సెప్టెంబర్కు అది 57.29% ఉంది. కనెక్షన్ల పరంగా చూస్తే ఇది కాలానికి ఆ సంఖ్య 74.90 కోట్ల నుండి 77.64 కోట్లకు చేరింది. కేవలం బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ వరకే తీసుకుంటే దేశవ్యాప్తంగా మార్చిలో 68.74 కోట్ల మంది వినియోగదారులు ఉండగా డిసెంబర్ నాటికి వారి సంఖ్య 74.74 కోట్లు అయింది. దాదాపు 9% బ్రాడ్బ్యాండ్ కనెక్షన్లు పెరిగాయి. అంగారక గ్రహంపై విజయవంతంగా దిగిన రోవర్ పర్సెవరెన్స్. విశ్వాన్వేషణలో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా సరికొత్త అధ్యయనానికి శ్రీకారం చుట్టింది. అంగారక గ్రహంపై అత్యంత అధునాతనమైన తెలివైన రోవర్
పర్సవరెన్స్ను విజయవంతంగా దించింది. అరుణ గ్రహంపై గతంలో జీవం ఉండేది అన్న కీలక ప్రశ్నకు ఇది సమాధానం కనుగొనే ప్రయత్నం చేస్తుంది. భవిష్యత్తులో అక్కడికి మానవుల్ని పంపేందుకు అవసరమైన కీలక పరిజ్ఞానాలను ఇది పరీక్షిస్తుంది. అంగారకుడి ఉపరితల వాతావరణ పరిస్థితులపై అధునాతన పరికరాలతో పరిశీలనలు సాగిస్తుంది. ఈ అద్భుత విజయాన్ని సాధించిన నాసాను అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్లు అభినందించారు. క్రౌడ్ సోర్సింగ్ పేరిట వాతావరణ శాఖ ప్రత్యేక యాప్. మీ ప్రాంతంలో హఠాత్తుగా పెనుగాలులతో వర్షం కురుస్తుందా? పిడుగులు పడుతున్నాయా? ఎండ, వేడి, చలి విపరీతంగా ఉందా? ఆయా వాతావరణ స్థితిగతుల వివరాలను ఇప్పటికి మీరే నేరుగా ప్రభుత్వానికి అందించవచ్చు. ఫోటోలు సైతం ఆన్లైన్లో పంపవచ్చు. ఇలా ఎవరి ప్రాంతానికి సంబంధించిన వాతావరణ మార్పులను వారే నివేదించేందుకు వీలుగా వాతావరణ శాఖ ప్రజలకు అవకాశం కల్పించింది. ఇందుకోసం క్రౌడ్ సోర్సింగ్ పేరుతో యాప్ను రూపొందించింది. దీనికి సమాచారం అందించేందుకు అవసరమైన ఆన్లైన్ లింకును సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు పంపుతోంది. పుదుచ్చేరి ఎల్జీగా తమిళిసై. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం ఉదయం పుదుచ్చేరిలోని రాజ్ నివాస్లో మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ బెనర్జీ ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమిళిసై మాట్లాడుతూ తెలంగాణ రాజ్భవన్ ప్రజాభవన్గా మారిందని పేర్కొన్నారు. ఎలాంటి అత్యవసర పరిస్థితిలోనైనా పుదుచ్చేరి ప్రజలు తనను నేరుగా సంప్రదించవచ్చని అన్నారు. సామాన్యుల అభివృద్ధి కోసం తొలి సంతకం ఉండాలని భావించి ఎస్సీ, ఎస్టీ వర్గాలకు విద్యా సాయం అందించే అస్త్రంపై చేసినట్లు చెప్పారు. సాహస యోధులకు భారీ నజరానా ప్రకటించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. సైన్యంలో పనిచేసి అవార్డులు పొందిన సాహస యోధులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున అందజేసే నజరానాను 10 రెట్లు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. తిరుపతిలో ఏర్పాటు చేసిన స్వర్ణిం విజయ్ వర్ష్ కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. తిరుపతికి వచ్చే ముందు రాష్ట్రానికి చెందిన సాహస యోధులకు, వారి కుటుంబాలకు అందజేస్తున్న నజరానాపై సమీక్షించాం. కేంద్రం అందించే అవార్డులకు తోడు రాష్ట్రం అందించే ఆర్థిక సాయాన్ని పెంచాలని నిర్ణయించాం. పరమవీర అశోక చక్ర అవార్డు గ్రహీతలకు 10 లక్షల నుండి కోటి వరకు, మహావీర కీర్తి చక్ర పొందిన వారికి 8 లక్షల నుండి 80 లక్షలకు, వీర శౌర్య చక్ర అవార్డు గ్రహీతలకు 6 లక్షల నుండి 60 లక్షలకు పెంచుతున్నాం. వీరమరణం పొందిన సైనికులకు 50 లక్షల ఆర్థిక సాయం అందించనున్నాం అని సీఎం జగన్ వివరించారు. వీర సైనికులకు మరణం లేదు, వారు ఎప్పటికీ చిరంజీవులని కొనియాడారు. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులో చర్ల ఉపాధ్యాయుడికి స్థానం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం కేంద్రంలోని ప్రభుత్వోన్నత పాఠశాలలో భౌతిక శాస్త్రం బోధిస్తున్న గిరిజన ఉపాధ్యాయుడు డాక్టర్ బానోత్ రామ్దాస్కు ప్రపంచ రికార్డ్ పుస్తకంలో చోటు దక్కింది. ఈయన రాసిన పుస్తకానికి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం లభించింది. లేటెస్ట్ ఇన్నోవేషన్ ఫర్ ఫ్యూచర్ ఎడ్యుకేషన్ పేరిట రామ్దాస్ రచించిన పుస్తకాన్ని చెన్నైలోని ఈఎస్ఎన్ పబ్లికేషన్ సహకారంతో ప్రచురించారు. ప్రపంచంలోని అత్యంత లావైన పుస్తకంగా దీన్ని గుర్తించారు. 11,796 పేజీలున్న ఈ పుస్తకం ప్రచురణలో పాలుపంచుకున్నందుకు రామ్దాస్కు ప్రశంసా పత్రం, పతకం, జ్ఞాపికను అందజేశారు. రామ్దాస్ పలు పరిశోధనా పత్రాలు రాశారు. వివిధ రాష్ట్రాల్లో విద్యా వ్యవస్థపై ఉపన్యాసాలు ఇచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యాశాఖాధికారి సోమశేఖర్ శర్మ, ఎంపీడీఓ వివేక్ రామ్ తదితరులు రామ్దాస్ను అభినందించారు. జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్గా విజయ్ సాంప్లా. జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్గా పంజాబ్కు చెందిన కేంద్ర మాజీ మంత్రి విజయ్ సాంప్లా నియమితులయ్యారు. దీర్ఘకాలంగా ఖాళీగా ఉన్న కమిషన్ పోస్టును భర్తీ చేసేలా ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లో సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసు ఇచ్చిన నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఒంటరితనం పోగొట్టేందుకో మంత్రిత్వ శాఖ. జపాన్లో ఒంటరితనంతో బాధపడుతూ ఆత్మహత్య చేసుకునేవారు ఎక్కువ. అందుకే ప్రజల్లో ఒంటరితనాన్ని పోగొట్టి వారిలో ఆత్మవిశ్వాసం నింపటం కోసం ఆ దేశ ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ లోన్లీనెస్ పేరుతో మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది. ఆ దేశ ప్రధానమంత్రి యోషిహిదే సుగా ఈ మంత్రిత్వ శాఖను రీజనల్ రివైటలైజేషన్ మంత్రికి కేటాయించారు. ప్రపంచ దేశాలతో పోలిస్తే జపాన్లో ఆత్మహత్య రేటు అధికంగా ఉంటుంది.
దేశంలో అతిపెద్ద గంటను కానుకగా అందజేసిన పశుపతినాథ్ ఆలయ భక్తులు. మధ్యప్రదేశ్లోని మందసౌర్లో ఉన్న ప్రఖ్యాత పశుపతినాథ్ ఆలయానికి భక్తులు భారీ గంటను కానుకగా అందజేశారు. 2700 కిలోలు బరువున్న గంటను ఆలయానికి ప్రదానం చేశారు. భారీ గంటను ప్రదర్శనగా తీసుకెళ్లిన భక్తులు పశుపతినాథ్ ఆలయంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి భక్తులు, స్థానికులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. దేశంలో అతిపెద్ద గంట ఇదేనని ఆలయ నిర్వాహకులు పేర్కొన్నారు. భీమవరం బాలికకు సాహస పురస్కారం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణానికి చెందిన పోతప్రగడ బాలసాయిశ్రీ సాహితీ వినూత్న సాహస బాలులు 2020 పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ మేరకు ఇండియన్ కౌన్సిల్ ఫర్ చైల్డ్ వెల్ఫేర్ నుండి ఈమెయిల్ ద్వారా సమాచారం అందినట్లు ఆమె తండ్రి రమేష్ తెలిపారు. వినూత్న ప్రస్తుతం ఇంటర్ చదువుతున్నారు. ఎన్సీసీ క్యాండిడేట్ అయిన వినూత్న గత ఏడాది భీమవరం డీఎన్ఆర్ ఆంగ్ల మాధ్యమ పాఠశాలలో 10వ తరగతి చదువుతుండగా వక్తృత్వం, వ్యాసరచన పోటీల్లో జిల్లా స్థాయిలో విజేతగా నిలిచారు. బహుమతుల ప్రదానోత్సవాన్ని 2020 జనవరి 25న ఏలూరులో నిర్వహించారు. కార్యక్రమం అనంతరం ఆర్టీసీ బస్సులో తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి ఆమె స్వస్థలానికి బయలుదేరగా ఆ బస్సు కృష్ణా జిల్లా కైకలూరు సమీపాన ఆళ్లపాడు వద్ద ప్రమాదానికి గురై పంట కాలువలోకి దూసుకు వెళ్లి బోల్తా పడింది. ఆ సమయంలో 42 మంది బస్సులో ఉన్నారు. విపత్కర పరిస్థితిలో వినూత్న బస్సు కిటికీ అద్దాలను పగలగొట్టి తన స్నేహితురాలు, ఒక ఉపాధ్యాయుని, మరొక 3 వృద్ధులను బయటకు తీసి ప్రాణాలను కాపాడారు. ఆమె ధైర్య సాహసాలను గుర్తించి పాఠశాల ప్రధానోపాధ్యాయుని నిర్మలాదేవి సాహస బాలులు అవార్డు కోసం ప్రతిపాదనలు పంపారు. ఈజిప్టులో బయటపడ్డ ప్రాచీన బీర్ ఫ్యాక్టరీ. ఈజిప్ట్లో గత కొంతకాలంగా పురావస్తు శాస్త్రవేత్తలు ఎన్నో వస్తువులను వెలికి తీస్తున్నారు. ఈ మధ్య శవపేటిక నుండి మమ్మీని బయటకు తీశారు. ఇటీవల జరిగిన తవ్వకాల్లో అస్థిపంజరానికి బంగారు నాలుక కనిపించింది. తాజాగా శాస్త్రవేత్తలు ప్రపంచంలోని అత్యంత పురాతనమైన బీర్ ఫ్యాక్టరీని గుర్తించారు. కైరో నగరానికి దక్షిణ వైపున 450 కిలోమీటర్ల దూరంలో నైల్ నదికి పశ్చిమాన ఉన్న ఎడారిలో అబిడోస్ అనే శ్మశాన ప్రాంతంలో ఈ బీర్ ఫ్యాక్టరీ బయటపడింది. ఇందులో 8 యూనిట్లు ఉన్నాయి. ఒక్కో యూనిట్ 20 మీటర్ల పొడవు, 2.5 మీటర్ల వెడల్పు ఉన్నాయి. యూనిట్లో దాదాపు 40 కుండలు ఉన్నాయి. వీటిలోనే బీర్ తయారీకి కావలసిన పదార్థాలను వేసి వేడి చేస్తారట. కింగ్ నార్మన్ అనే చక్రవర్తి హయాంలో ఈ ఫ్యాక్టరీ నిర్మాణం జరిగి ఉంటుందని పురావస్తు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. క్రీస్తుపూర్వం 3150 నుండి 2613 మధ్య తొలి ఐక్య ఈజిప్ట్ రాజ్యాన్ని పరిపాలించిన రాజుగా కింగ్ నార్మన్ను పేరుంది. బెంగాల్లో 5 రూపాయలకే భోజనం పథకాన్ని ప్రారంభించిన మమతా బెనర్జీ. ఎన్నికలు ముందుకొస్తున్న వేళ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ 5 రూపాయలకే భోజనం అందించే మా పథకాన్ని ప్రారంభించారు. తొలి దశలోనే కోల్కతాలో 16 కేంద్రాల్లో మా వంటశాలలు అందుబాటులోకి రానున్నాయి. క్రమంగా వీటిని రాష్ట్రమంతా విస్తరిస్తాయని మమతా ప్రకటించారు. ఇందులో 15 రూపాయల రాయితీని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందన్నారు. మధ్యాహ్నం 1 గంట నుండి 3 గంటల వరకు ఈ వంటశాలలు అందుబాటులో ఉంటాయి. సుచిత్ర ఎల్లా, పుల్లెల గోపీచంద్లకు బిజినెస్ ఎక్సలెన్స్ పురస్కారాలు. ఆంధ్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ 2020 సంవత్సరానికి బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డులను ప్రదానం చేసింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన కార్యక్రమానికి సంస్థ అధ్యక్షురాలు డాక్టర్ విఎల్ ఇందిరాదత్ స్వాగతం పలికారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వారికి ఆమె ప్రత్యేకంగా అభినందించారు. ఫార్మా రంగంలో హైదరాబాద్లోని భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్ర ఎల్లా, ఆర్కిటెక్చర్ రంగంలో ఆస్కార్ అండ్ పొన్ని అసోసియేట్స్కి చెందిన డాక్టర్ పొన్ని కాన్సెన్సవో, గ్రామీణ విద్యాభివృద్ధికి కృషి చేసిన హైదరాబాద్లోని సెంటర్ ఫర్ డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్ డైరెక్టర్ విఎంఎం ప్రసాద్, క్రీడా రంగానికి అందించిన సేవలకు గాను పుల్లెల గోపీచంద్, ఎంఎస్ఎంఈ రంగానికి చెందిన పూణేలోని శివార్ న్యాచురల్ సంస్థ వ్యవస్థాపకుడు, సిఇఓ వినాయక్ సి హెగెన్ పురస్కారాలు అందుకున్నారు. డిఆర్డీఓ చైర్మన్ డాక్టర్ జి సతీష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అత్యంత వేగంగా ఆవర్తన పట్టిక రాసి రికార్డు సృష్టించిన మురళీ కార్తీక్. రసాయన శాస్త్రంలో 118 మూలకాల ఆవర్తన పట్టికను అత్యంత వేగంగా రాసి మహబూబ్ నగర్ విద్యార్థి వండర్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కించుకున్నాడు. ఓ ప్రైవేటు కళాశాలలో చదువుతున్న మురళీ కార్తీక్ 81 సెకండ్లలో ఆవర్త పట్టికను రాసి రికార్డు సృష్టించాడు. గతంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన ఒక విద్యార్థిని 117 సెకండ్లలో ఆవర్తన పట్టికను రాసి రికార్డు నెలకొల్పగా
ఆ రికార్డును మురళీ కార్తీక్ అధిగమించాడు. దీంతో వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ ప్రతినిధులు విద్యార్థికి ప్రశంసా పత్రం, పురస్కారాన్ని అందించారు. ఏ పొలిటికల్ బయోగ్రఫీ ఆఫ్ ఎన్టీ రామారావు పుస్తకాన్ని ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, ప్రముఖ నటుడు, దివంగత నందమూరి తారక రామారావు రాజకీయ జీవితంపై పాత్రికేయుడు రమేష్ కందుల రాసిన మెవరిక్ మెస్సయ్య ఏ పొలిటికల్ బయోగ్రఫీ ఆఫ్ ఎన్టీ రామారావు పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఈ నెల 18న జరిగింది. ఈ పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. మిస్ ఇండియా వరల్డ్గా తెలంగాణ యువతి మానస. తెలంగాణకు చెందిన యువ ఇంజనీర్ మానస వారణాసి ముంబైలో జరిగిన వీఎల్సీసీ ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2020 పోటీలో విజేతగా నిలిచారు. హర్యానా యువతి మానికా సికంద్ ఫెమినా మిస్ గ్రాండ్ ఇండియాగా, ఉత్తరప్రదేశ్కు చెందిన మాన్యా సింగ్ ఫెమినా మిస్ ఇండియా 2020 రన్నరప్గా నిలిచారు. జ్యూరీ సభ్యులుగా బాలీవుడ్ నటులు నేహా ధూపియా, చిత్రాంగద్ సింగ్, పులకిత్ సామ్రాట్, ప్రముఖ డిజైనర్ ఫాల్గుని వ్యవహరించారు. పండ్ల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఏపీ. పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే ఏపీ ముందుగా నిలిచింది. 2019-20 మూడో ముందస్తు అంచనాల ప్రకారం రాష్ట్ర పండ్ల దిగుబడి 1.75 కోట్ల మెట్రిక్ టన్నులు చేరిందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. ఆయన చెప్పిన గణనాంకాల ప్రకారం దేశంలో మరే రాష్ట్రమూ ఏపీ దరిదాపుల్లో లేదు. 1.15 కోట్ల మెట్రిక్ టన్నుల దిగుబడితో మహారాష్ట్ర రెండో స్థానంలో నిలిచింది. కీర్తి సురేష్కు అరుదైన ఘనత, ఫోర్బ్స్లో చోటు. తన అందం, అభినయంతో నటి కీర్తి సురేష్ అందరితో మహానటి అనిపించుకుంది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో వరుస చిత్రాలు చేస్తుంది. ఇప్పుడు ఆమె దక్షిణాదిలో అత్యంత ఆదరణ పొందిన హీరోయిన్ అయితే, ఆమె తాజాగా ఒక అరుదైన ఘనత సాధించింది. ఏటా ప్రకటించే ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకుంది. తాజాగా ఫోర్బ్స్ ఇండియా 2021 జాబితా ప్రకటించింది. వినోద రంగం విభాగంలో 30 Under 30 జాబితాలో 28 ఏళ్ల కీర్తి సురేష్కు 28వ స్థానం దక్కింది. బాలీవుడ్ నటి తృప్తి దిమ్రీ 26వ స్థానంలో నిలిచింది. యూట్యూబర్ ఆశిష్ చంచలానికి కూడా డిజిటల్ కంటెంట్ క్రియేటర్ విభాగంలో ఫోర్బ్స్లో చోటు కల్పించింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరిస్తున్నట్టు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను 100% ప్రైవేటీకరిస్తున్నట్లు కేంద్ర డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ కార్యదర్శి తుహిన్ కాంత్ పాండే ట్వీట్ చేశారు. జనవరి 27న జరిగిన కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఇందుకు ఆమోదముద్ర వేసినట్లు పేర్కొన్నారు. ఈ సంస్థపై యాజమాన్య హక్కులను వదులుకొని పూర్తిగా ప్రైవేటీకరించడానికి ప్రభుత్వం సిద్ధమైనట్లు ఆయన తెలిపారు. భారతీయ మహిళకు ఐరాస ఉన్నత పదవి. భారతదేశానికి చెందిన పెట్టుబడుల నిపుణురాలు ఉషారావ్ మొనారీని ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమంలో అండర్ సెక్రటరీ జనరల్గా సహాయ పరిపాలకురాలిగా నియమిస్తూ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఉత్తర్వులు జారీ చేశారు. పెట్టుబడుల్లో, ముఖ్యంగా మౌలిక సదుపాయాల రంగంపై ఆమెకు 3 దశాబ్దాల అనుభవం ఉంది. బ్లాక్ స్టోన్ గ్రూపులో ఆమె వివిధ హోదాల్లో పనిచేశారు. మొబైల్ బ్రాడ్బ్యాండ్ ఇండియా ట్రాఫిక్ ఇండెక్స్ 2020 నివేదికలో ప్రపంచంలో రెండో స్థానంలో భారత్. స్మార్ట్ఫోన్లపై భారతీయులు వెచ్చిస్తున్న సగటు సమయం ప్రపంచ దేశాల్లోకెల్లా అత్యధికంగా ఉన్నట్లు ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ నోకియా వెల్లడించింది. దేశంలో తక్కువ నిడివి గల వీడియోలు చూస్తున్న సమయం 2025 నాటికి 4 రెట్లు పెరుగుతుందని పేర్కొంది. మొబైల్ బ్రాడ్బ్యాండ్ ఇండియా ట్రాఫిక్ ఇండెక్స్ 2021 నివేదిక ప్రకారం బ్రాడ్బ్యాండ్ వినియోగంలో భారత్ ప్రపంచంలో రెండో స్థానంలో ఉంది. జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీల్లో తెలుగు అమ్మాయి నందినికి స్వర్ణం. జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీల తొలి రోజు తెలుగు అథ్లెట్లు మెరిశారు. అండర్ 18 బాలికల లాంగ్ జంప్లో తెలంగాణ అథ్లెట్ నందిని స్వర్ణంతో సత్తా చాటింది. పోటీల్లో 5.80 మీటర్ల దూరం దూకిన ఆమె పసిడి ఖాతాలో వేసుకుంది. నార్సింగిలోని సాంఘిక సంక్షేమ వసతి పాఠశాలకు చెందిన తను కొన్నేళ్లుగా అథ్లెటిక్స్లో ఉత్తమంగా రాణిస్తుంది. ఆంధ్రప్రదేశ్ అమ్మాయి లక్ష్మి రజతం సొంతం చేసుకుంది. తమిళనాడు అథ్లెట్ కావ్య మనోహరన్ కాంస్యం దక్కించుకుంది. I wish these current affairs useful to all APPSC and competitive exams. Thank you for watching. Please like, share, comment and subscribe my channel. Thank you.